నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాగునీరు పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్టు, పొడి చెత్తతో పేపర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్లైన్లలో మరమ్మతులు, ఇతర రిపేర్లు ఏవైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీసీఎస్ఎఫ్ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ 3వ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన పేదలకు ఆనాటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, జగనన్న కాలనీలో దాదాపుగా 650 మంది అర్హులైన లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చాలీచాలని జీవితంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగైన పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఉండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు తమకు కేటాయించిన స్థలాలను కాజేసేందుకు పన్నాగం పన్ని ఇళ్ల స్థలాలను ఖాళీ చేయాలని, లేకపోతే కూలగొడతామని దౌర్జన్యానికి దిగారంటూ గురువారం కానాల గ్రామంలోని లబ్ధిదారుల కుటుంబాలు వందలాదిగా రోడ్డునెక్కారు. తమకు కేటాయించిన స్థలాలను లాక్కోవద్దని, తమకు కేటాయించిన వాటిని తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను బాధితులు కలవడం జరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద బాధితులు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తమ కార్యాలయానికి రావాలని కోరగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి దుర్మార్గమైన చర్యలను చేస్తుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోగా ఇచ్చిన స్థలాలపై కన్నేయడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. సచివాలయం సిబ్బంది మొత్తం వచ్చేసి ఆపుతా ఉన్నారు సార్. మీరు కూర్చొని మాట్లాడి న్యాయం ఎవరికిస్తే నిజంగా పట్ట నేను చెప్పేది సార్ చెప్పేదేనమ్మా సార్ చెప్పేది న్యాయపరంగా పట్టాలంటే. నా పేరు వెంకటేశ్వరమ్మ సార్. మేము స్థలాలు ఇచ్చినారు కానీ పోయి పత్రంలో మాకు ఇప్పటికేమో మేము వేసుకోవాలంటే అడ్డగిస్తున్నారు. వాళ్ళు వేసుకొనియకుండారు. అవతల ప్రభుత్వం మేడం వాళ్ళు, స్వచ్ఛమైన మేడము. మాకు మటుకు వేసుకొనికే రోడ్లు లేవు, కుళాయిలు లేవు, కరెంటు లేదు, ఇవల్ల వసతులు లేవు సార్. మాకు లోన్ శాంక్షన్ చేయలేదు. లేకనే గతి లేకనే పెట్టుకున్నాము. ఎందుకు వేసుకోవద్దని చెప్తున్నారు సార్. వాళ్ళు పోతాయి మీ స్థలాలు ఉండవని చెప్తున్నారు మాకు సార్. ప్రభుత్వంలో చెప్తున్నారు, మేడం చెప్తుంది, ఈఆర్ఓ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, అక్కడ మేడం చెప్తుంది,
సచివాలయం దగ్గర మేడం చెప్తుంది మా కాడ డబ్బులు లేకనే వేసుకోలేదు సార్ ఇన్నాళ్ళు చాలా బీదోళ్ళం మేము అడుగు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటాము చాలా బీదోళ్ళం మాకు ఇల్లు లేదు నెలకు 3000 అద్దె కట్టుకుంటున్నాం మేము ఇవాళ చేసుకుంటున్నాం లేకనే పెట్టుకున్నాము ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తారు సార్ మేము ఇట్లా బాధపడుతున్నాం అనుకున్నారు ఎందుకు వచ్చినా అడగనికి వచ్చినాం కలెక్టర్ సార్ అడగనికి వచ్చినాం మేము వీటికి 2-3 నెలలు టైం ఇస్తే మేము వేసుకుంటాము ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు సార్ ఇచ్చి ఇల్లు ఇప్పుడు లేక పెట్టుకున్నాము ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము కానాల మేము ఇండ్లు కట్టుకుంటుంటే అడ్డగిస్తున్నారు సార్ ఇన్ని రోజులు ఈ నడుము లోతు నీళ్లు ఉండే అప్పుడు ఏమి అనలేదు ఇక కట్టుకోమని చెప్పలే మాకు ఇప్పుడు కట్టుకుంటుంటే అడ్డగిస్తున్నారు సార్ కడ్డీలు కానీ వేసినాము కడ్డీలు కానీ ఎన్నికుంటున్నారు నీ కేసు పెడతామంటున్నారు సచివాలయం మేడం అందుకే కలెక్టర్ని అడుగుదామని వచ్చినాం మేము కలెక్టర్ దగ్గరికి ఆఫీస్ కాడికి ఈఆర్ఓ ప్రియాంక రెడ్డి అంట సార్ మాకైతే తెలియదు చూసినాను వచ్చినది అటగిచ్చింది నాది కానాల నూరు భాషని నేను నాకు పోయిన ప్రభుత్వం నాకు ఫ్లాట్ ఇచ్చినారు ఇల్లు లేక నాకు బీదోని ఇచ్చినారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినారు టీడీపీ ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తే చేయరి లేకపోతే ఉండేది మా ఫ్లాట్లో ఎందుకు లెక్కల సార్ మేము లేకనే యూఆర్ఓ ఎంఆర్ఓ ఆర్ఏఈ అందరూ మాకు వచ్చి పోలీసు వాళ్ళు ఎస్ఐలు వచ్చి ఆడ మాకు అడ్డగిస్తున్నారు మాకు స్థలాలకు మీరు కట్టుకోకూడదు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని అడ్డగిస్తున్నారు సార్ మేము ఎట్టవాలా ఇన్నాళ్ళు మాకు నీళ్లు లేవు కుళాయిలు నీళ్లు లేవు రోడ్లు లేదు కరెంటు లేదు ఏది లేదు మేము ఎట్లా చేయాలి సార్ నడుము లోతు నీళ్లు పెట్టుకొని తిరిగినా మేము ఏది ఇసుకే బండి పోనీ లేదు సలమాడ మాకు ఏది లేని ఇప్పుడు వచ్చి మీరు ఏది ఇంప్రూవేషన్ లేని మాకు ఎట్టిచ్చినారు సార్ మీరు నెల ఏమన్నా మీరు కట్టలేదని ఏమన్నా మాకు ఏమన్నా అప్లికేషన్ ఇచ్చినారా అర్జీ కూడా ఇవ్వలే రావడం మీరు ఇగ్గుకున్నారు సార్ మాకు మేము ఎక్కడ పోవాలా మేము 3 సెంట్లు స్థలం వద్దు మాకు ఉండేది ఉంటే చాలు సార్ మాకు మీరు దయచేసి రోడ్లు నీళ్లు ఇచ్చి మాకు టైం ఇచ్చి మేము ఇల్లు వేసుకుని ఉన్నాము మీది ఏదన్నా ఉంటే మీరు ఏమైనా సాయం చేయాలంటే మాకు లోన్ ఇచ్చి 5 లక్షలు లోన్ ఇచ్చి వేసుకోరని మనం 1,80,000 మాకు గౌండాలో సరిపోవు ఇసుకే సరిపోవు సార్ ఇసుకే ఆడ ఊరికి ఇచ్చానన్నారు ఆడ ఇచ్చారు సార్ ఆడ డిపో పెట్టారు ఇసుక డిపో టన్ను వచ్చేసి 900 అంట సార్ అది ఆ ఇసుక డిపోలో పోయి తెచ్చుకోవాలంట మేము ఆడపోయి తేవాలా ఏమనంటే మీరు ఫ్రీ ఇసుక అన్నారు ఫ్రీ వచ్చింది మాకి ఏది రాలేనా సార్ మాకి ఊరికే మాకు వచ్చి మా స్థలాల మీద పడి ఉండేదానికి మేము కట్టుకున్నాక రేగులతోటి 1 సంవత్సరం టైం అన్న ఇవ్వాలా సంవత్సరం టైం అన్న ఇచ్చే మేము ఏదో కట్టుకున్నాం సార్ లేని వాళ్ళం ఇప్పుడు మేము 300 కూలి వేసుకోవాలా పోయి పిల్లల మీద దక్కాలా పిల్లలు దక్కాలా ఇల్లు వేసుకోవాలి సార్ మేము కూడా ఇత్త సరుకులు వరిగిపోయినాయి ఏది లేదు మాకు ఇక్కడ అన్ని దానికి రేట్లు ఎక్కువైనాయి వచ్చే పథకాలు కూడా రాలే మాకి అమ్మఒడి రాలే రైతు భరోసా రాలే ఏది ఇయ్యలే మేము ఏ రకంగా బతకాలి సార్ చెప్పరి 45,000 కొని ఇయ్యలే సంవత్సరం టైం అన్న ఇచ్చి మీరు అప్లికేషన్ కట్టుకోరమ్మా మీరు కట్టుకోలేకుంటే అప్పుడు మీరు లాక్కోరి మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చినారు అవి చిగుక 10 ఏళ్ళు అయ్యా ఇప్పుడు సమస్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అడ్డగించుకుంటున్నారు మళ్ళా ప్రభుత్వం నాయకులకు కట్టించుకుంటున్నారు మళ్ళా ఏసాయి మళ్ళా వీళ్ళు సత్యవాళ్ళం వాళ్ళు వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బురద మళ్ళా కరెంటు లేదు రోడ్డు లేదు ఏం లేదు ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా ఎట్ట పోవాలా మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము మాకు ఎక్కడ అవకాశం లేకుంటే మేము ఎట్ట వేసుకోవాలా ఇండ్లు అట్ట లోన్ అన్న శాంక్షన్ చేసినారా అట్ట లోన్ కూడా శాంక్షన్ చేయాలా ఏం చేయాలా మేము ఏ బాధపడాలా ఏ కష్టం పడాలా మేము చాలా బీదోళ్ళము మాకు ఇండ్ల స్థలాలే లేవు లేనేళ్ళకి ఇచ్చినారు అందుకు మేము ఇప్పుడు ఈడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్ ఏదో న్యాయం చేస్తుందని మేము వచ్చినాము కలెక్టర్ ఆఫీసరే చేయాలా మాకు న్యాయము అంతవరకేం గమ్మాల ఎవరే కానీ ఇండ్లు వేసినారంటే అట్లాగించుకునే అవకాశమే లేదు మాకు అంతవరకే ఏనయ్యాము ఏమన్నా చేసుకొని అంతవరకే లేదు ఇదో 2 సెంట్ల 3 సెంట్ల వాళ్ళకి ఇచ్చుకోమను మేము వద్దాము మాకు 7 సెంట్లున్నారే చాలు మేమేమో ఏ దానికి ఆశించుకోలేదు ఏ దానికి ఇది పర్లేదు ఆశ పర్లేదు మాకు వచ్చినదే చాలు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ గత 2 రోజుల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. చివరి రోజు నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి రజకులచే గాడిదబాల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 గాడిదలు ఈ పందెంలో పాల్గొన్నాయి. విజేతలైన వాటికి నిర్వాహకులు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాండ్ల జగన్మోహన్, పరమేశ్వరారెడ్డి, భీముడు, రమణారెడ్డి, నాగరాజు, వెంకట రమణారావు, నాగేశ్వరరావు, శ్రీరాములు, బాలాజీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
బాసిపల్లి నాగవిష్ణు గారి గాడిద కోర్టు ఆవరణం దగ్గరకు వచ్చినది. కొంచెం ఇట్లా ఆత్మమైనవి గాడిద బాసిపల్లి నాగవిష్ణు గారి గాడిద నిలబడండి. ఇంకా పైన అమ్మా లోపలికి వెళ్ళాలమ్మా. రోడ్డు దిగాలన్నా, రోడ్డు దిగాలి ముందు బాబు, రోడ్డు దిగమ్మా. మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పందాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక 25 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా 13 గాడిదలు రావడం జరిగినది. ఇప్పుడు గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరిగినది. కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అమ్మవారి గురించి. నంద్యాల పట్టణంలోని కుందూరు నది ఒడ్డున జంబులా పరమేశ్వరి గుడి గాండ్లరమ్ల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగినది. మరి ఈ జంబులా పరమేశ్వరి బోనాల పండుగ సందర్భంగా మరి అత్యంత వైభవంగా నిన్న దాదాపుగా 25,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు. మరి ఈ రోజు తిరునాళ జరిగిన మరుసటి రోజు, బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు మరి రజకుల చేత గాడిద పందెములు నిర్వహించబడుతున్నవి. మరి ఈ రోజు అట్టాసంగా 13 గాడిదలు వచ్చినవి. 13 ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నుంచి 13 మండలాల నుంచి 13 గ్రామాల నుంచి గాడిద పందెములు వచ్చినవి. నంద్యాల పట్టణంలోని పీడీఎస్యు ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేతలు నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాలను బాలాజీ కాంప్లెక్స్లోని ఇక్రా పాఠశాల భవనాలలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఉండి కూడా ఉర్దూ కళాశాలకు శాశ్వత భవనాలను కేటాయించలేకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, హుసేన్ తదితర వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్ నంద్యాల జిల్లా కమిటీ తరఫున ముందుగా ఏదైతే ఉర్దూ జూనియర్ కళాశాల భవనాన్ని ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాజీ ఒక్బోర్డ్ స్థలం 2 ఎకరాలు ఉంది. అక్కడ బిల్డింగ్ కూడా రెడీగా ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీగా ఉంది. 2025-26 సంవత్సరంలో అక్కడ ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వామపక్ష సిపిఐ, సిపిఎం, అలాగే మన ఎంసిపిఐ, మైనార్టీ సంఘాల నాయకులు, విద్యార్థి యువత సంఘాల నాయకులు అందరూ మెజార్టీగా తీర్మానించడం జరిగింది. అందరి ఉద్దేశం ఏమంటే 2025-26 సంవత్సరం అకాడమిక్ స్టార్ట్ అవుతుంది 3 నెలల్లో. దాదాపు 2018 నుంచి నేటి వరకు 8 సంవత్సరాలైన ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం నంద్యాలలో దారుణం. ఏదంటే మన పాలిటెక్నిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాత్కాలికంగా 2 రూముల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎలా నడుపుతారని చెప్పి మేము ఈరోజు ఉన్న పాలక వర్గాలను ప్రశ్నిస్తున్నాం. నంద్యాలలో న్యాయశాఖ మినిస్టర్ ఉండారు, మైనార్టీ శాఖ మినిస్టర్ ఉండారు. ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని, ఆయన పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని శాశ్వతంగా బిల్డింగ్ కోసం ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత నుంచి నంద్యాలలో ఎక్కడ పడితే అక్కడ ఒక్బోట్ భూములు అయితేనేమి, దేవస్థాన భూములు అయితేనేమి, భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇక్కడ అధికారులు నాయకులు ఏం చేయలేకపోతున్నారు. మేము ప్రజా సంఘాల నాయకులుగా, వామపక్ష పార్టీలుగా ఇక్కడ వచ్చేసి ఉర్దూ కళాశాల భవనం ఒక్బోర్డు స్థలంలో ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఈ ఒక్బోర్డు స్థలంలోనే ఇక్కడ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం వామపక్ష పార్టీలుగా విద్యార్థి సంఘాల అందరినీ కలుపుకొని ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధపడతామని మేము హెచ్చరిస్తున్నాం. ముస్లిం మహిళలకు ఉర్దూ కళాశాల భవనం ఏర్పాటు కావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, వైసీపీ నాయకులు, జెడ్డీపీ నాయకులు, సిపిఎం, వామపక్ష నాయకులు, అందరూ క్రిస్టియన్ జేసీ నాయకులు అందరూ వచ్చి పాల్గొన్నారు.
ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం ఏమంటే మన నంద్యాల బాల్యాల కాంప్లెక్స్ నడిబొడ్డున ఉన్న ఒక్బోర్డ్ స్థలంలో ఎక్కడ మాజీ ఎక్కడ స్కూల్లో ఖాళీగా ఉంది. మన విద్యా సంవత్సరానికి మే జూన్ లో స్టార్ట్ అవుతుంది. రెడీగా భవనాలు రెడీగా ఉన్నాయి. అక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయొచ్చు. మహిళలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడో వైఎస్ నగర్ లో 2 రూమ్లు కట్టి వదిలేశారు. అక్కడికి మహిళలు పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముస్లిం మహిళలు అందరూ పోలేరు. కాబట్టి ఈ కమిటీ మొత్తం తీర్మానం చేశారు. అన్ని సంఘాలు, అన్ని పార్టీలు మొత్తం తీర్మానం చేశారు. అనుకూలం ఉంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేశాము. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఉర్దూ జూనియర్ కాలేజీ స్థాపించడం అనేది 1918 నుంచి ఉన్నది. కానీ వైఎస్ఆర్ నగర్లో అక్కడ 2 భవనాలు కట్టించి అక్కడ పెట్టడము ఈ పోయే పిల్లలకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము వల్ల ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేది ఏంటంటే నడిబొడ్డులో ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఇకరా స్కూల్ ఇంతకుముందు నిర్వహించబడినది. ఆ యొక్క భవనం ఖాళీగా ఉంది కాబట్టి ఆ యొక్క భవనాన్ని మన ఉర్దూ జూనియర్ కాలేజ్ కు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ నెల 18వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆల్ డిజిటెక్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పాల్గొని ఉద్యోగాలను పొందుకోవాలని కోరారు. ఇంటర్వ్యూ విధి విధానాలను వారు తెలియజేశారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రతి నెల ఏదో ఒక కంపెనీ తోటి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెలలో కూడా 18వ తేదీన ఆల్ డిజిటెక్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నైలోను బెంగళూరులోను ఆఫీసులకి ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి బీఎస్సీ కానీ బీసీఏ కానీ బీఈ బీటెక్ చదివినటువంటి వాళ్ళంతా కూడాను అర్హులు అని చెప్పడం జరిగింది. వీటికి ఇంటర్వ్యూస్ 2 రౌండ్స్లో జరుగుతుంది. కాబట్టి పిల్లలు నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. చెన్నైలో 28 వేకెన్సీస్, బెంగళూరులో 19 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి దాదాపుగా 17,000 రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేరిన మొదటి రోజు 15 days అకామిడేషన్ విత్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువతి యువకులను కోరుకుంటున్నాను. 18వ తేదీ ఉదయం రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకంతా వాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగాను, 9 గంటలకు వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా ఒక సంపత్ గారిని కానీ కుమార్ గారిని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కూడా ముందే మీకు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరెవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాదలుచుకున్నారో వాళ్ళంతా కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నటువంటిది తెలియజేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎవరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం కానీ లేదా ఇంటర్వ్యూస్ కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. డబ్బులు ఇచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ చేసేటువంటి వ్యవస్థను మేము ఎంకరేజ్ చేయటం లేదు. ఆ విషయాన్ని విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆల్ డిజి టెక్నాలజీ వారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 18/2/2025 జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళకు సంబంధించి 2022, 2023, 2024, 2025 పాస్ అయ్యేటువంటి విద్యార్థులు కూడా అర్హులే. ఈ విద్యార్థులు నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొని 2 రౌండ్లలో తమ ప్రతిభను నిరూపించుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఇందులో ఉద్యోగం పొందినటువంటి వారికి 17,000 రూపాయల వేతనంతో పాటు నెలకు ఇన్సెంటివ్స్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఈ జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వారు చెన్నై, బెంగళూరులలో ఉద్యోగం నిర్వహించవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాల్సిందిగా
కోరడమైనది. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 18న నంద్యాల పట్టణ మరియు నంద్యాల చుట్టుపక్కల ఉండేటటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు మరియు కళాశాలలో పూర్వ విద్యార్థులకు మరియు ప్రస్తుతము ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఆల్డిగోటెక్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీ ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్నికైన విద్యార్థులకి చెన్నై మరియు బెంగళూరులలో ఉద్యోగ అవకాశాలు కలవు. వాళ్లకు 17,000 రూపాయల జీతంతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇస్తారు ప్రతి నెల కూడా. వాళ్ళకి 6 days వీక్లో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా ప్రక్రియ అంతా కూడా 2 రౌండ్స్లో జరుపుతారు. ఈ 2 రౌండ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా జాయిన్ కావాల్సి ఉంటుంది. కావున కళాశాల పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు అలాగే నంద్యాల జిల్లా చుట్టుపక్కల ఉండే నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగా కోరుతున్నాం. ఇటీవల అనేక మాధ్యమాల్లో బ్రాయిలర్ కోళ్లకు ఎన్విఎన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడం జరిగిందని, ఈ కోళ్ల మాంసాన్ని తినడం ద్వారా అనారోగ్యం కలిగే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్లను తనిఖీ చేసి అక్కడ కోళ్ల మరణాలు, వైరస్ సోకిన లక్షణాలు లేవని తెలిపారు. ప్రధానంగా మాంసాహారాన్ని, కోడిగుడ్లను తీసుకునే ముందు బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతంలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నట్లుగా సమాచారం ఉందని, కోళ్ల నుండి సీరంను ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. ప్రజలు యథేచ్ఛగా కోళ్ల మాంసాన్ని ఆహారంగా తీసుకోవచ్చని తెలిపారు. చెప్పండి సార్. వీడియో లెక్క పంపించుకోవచ్చు కదా, అది ఫోటో అవుతుంది. మీరు నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ ప్రసవదేశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. నా స్పెషలైజేషన్ ఎంబీఎస్సి పౌల్ట్రీ సైన్స్ నందు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఈ మధ్యకాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మీద చాలా శీర్షికలు వచ్చాయి పేపర్లలో. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే మనకు అవుట్ బ్రేక్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ సీరం శాంపుల్స్ కూడా భోపాల్ ల్యాబొరేటరీకి పంపించి నిర్ధారణ చేసుకునేందుకు సీరమ్స్ను పంపించారు. కానీ మన రాయలసీమ జిల్లాలలో ఎక్కడా కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి చనిపోయిన దాఖలాలు లేవు కోళ్ళు. కాబట్టి ప్రజలు అందరూ కూడా యథేచ్ఛగా ఈ చికెను, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చని తెలియజేస్తున్నాను. కానీ మనము తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ చికెను కానీ లేకుంటే ఎగ్స్ కానీ బాగా ఉడికించిన అట్లయితే ఏవైనా వైరస్ కానీ లేకుంటే బ్యాక్టీరియాలు కానీ ఉన్నట్లయితే అవి చనిపోతాయి. కాబట్టి ప్రజలు యథేచ్ఛగా తీసుకోవాల్సినదిగా విన్నవిస్తున్నాను. మేము ఈ మధ్యకాలంలో 10 రోజుల నుంచి మేము ఆల్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఉన్నాయో వాటి మీద మన జిల్లా ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మేము విజిలెంట్గా ఉన్నాము. అన్ని ఫార్మ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా మరణాల రేటు లేదు. ఈ మధ్యకాలంలో అంటే నిన్నటి రోజు నేను రైతు నగరంలో ఒక 3000 బ్రాయిలర్ ఫామ్ను విజిట్ చేయడం జరిగింది. అంటే అవి 42 రోజులు అయినాయి వయసు. ఆల్రెడీ 3000 పాపులేషన్లో 1500 ఆల్రెడీ సేల్స్ చేయడం జరిగింది. ఇంకా 1500 ఉన్నాయి. ఆ 1500 కూడా నిన్న విజిట్ చేసినప్పుడు ఎలాంటి మరణాలు లేవని రైతు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడైతే స్టేట్ బార్డర్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఉన్నాయో అక్కడ అన్ని చెక్ పోస్టుల దగ్గర మా స్టాఫ్ను నియమించడం జరిగింది. అక్కడ ఏవైనా ఈ బర్డ్స్ వాహనాలు ఏవైనా వస్తున్నట్లయితే అక్కడనే ఆపి తనిఖీ చేసి తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.